ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతిలో మనకి ప్రధానంగా ఇది బ్యానర్గా వాళ్ళు అంటే ఇది రాశారు. తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్. కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సీజే సంజీవ్ ఖన్నా సిఫార్సు లేక 52వ భారత ప్రధాన న్యాయమూర్తిగా మే 14న బాధ్యతల స్వీకరణ. జస్టిస్ బాలకృష్ణ తర్వాత ఆయనే రెండో దళిత సీజేఐ. మహారాష్ట్రలో జననం, బొంబాయి హైకోర్టులో పలు హోదాల్లో విధులు. 2019 నుంచి సుప్రీంకోర్టులో కీలక ధర్మాసనాల్లో ముఖ్య భూమిక. 370 రద్దు, పెద్ద నోట్ల రద్దు, ఎన్నికల బాండ్ల నిలిపివేత తీర్పుల్లో ఈయన భాగంగా ఉన్నారట. ఇక కంచగచ్చిబౌలిలో ఆ 100 ఎకరాలు పునరుద్ధరిస్తారా లేక జైలుకి వెళ్తారా? సిఎస్ సహా అధికారులంతా సిద్ధంగా ఉండని చెప్పి సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ. ఇక ఇక్కడ జపాన్ వెళ్ళారు ముఖ్యమంత్రి గారు. సో జపాన్ చేరుకున్న సీఎం, ఘన స్వాగతం పలికిన ప్రవాస తెలంగాణ వాసులు. భారత ఎంబసీలో రేవంత్ బృందానికి విందు, రాయబారి శిబు జార్జితో ముఖ్యమంత్రి భేటీ. నేడు హైదరాబాద్ మెట్రోపై జైకాతో సమావేశం జరగబోతుంది. ఇక మొదలు కాలిన కొలువుల జాతర, భర్తీకి సిద్ధంగా 56,000కు పైగా ఉద్యోగాలు. ఆయా శాఖల నుంచి ప్రభుత్వానికి నివేదికలు, త్వరలో 18,236 పోస్టులకు నోటిఫికేషన్లు. పెద్ద ఎత్తున నోటిఫికేషన్లు పడుతుంది. మనం దాని గురించి డీటెయిల్డ్గా. చైనాను ఒంటరి చేద్దాం, డ్రాగన్ కట్టడికి సుంకాల చర్చలను ఆయుధంగా వాడే యోచనలో ట్రంప్. చైనా ఉత్పత్తుల రవాణాకు అనుమతి ఇవ్వద్దని పలు దేశాలకు సూచన. ఇది అటు ఇటు పైపోయి ఈ అమెరికా చైనా యుద్ధం కనుక వస్తే ప్రపంచం అల్లాడిపోతుంది. నేటి నుంచి రెవెన్యూ సదస్సులు. భూభారతి అమల్లో భాగంగా 4 మండలాల్లో ప్రారంభం. భూ సమస్యలు తెలుసుకునేందుకు ప్రత్యేక దరఖాస్తు. మే 1 నుంచి పరిష్కారం. కలెక్టర్ల నేతృత్వంలో సదస్సులు. భూ సమస్యలు లేని తెలంగాణ లక్ష్యం. మంత్రి పొంగులేటి. నెక్స్ట్ ఏపీ సచివాలయ నిర్మాణానికి టెండర్లు. 4 ఐకానిక్ టవర్లు జిఏడి టవర్కు వేరువేరుగా జారీ. 4,668 కోట్లతో డయాగ్రిడ్ మోడల్ నిర్మాణం. మే 1న టెక్నికల్ బిడ్ తరగనున్న సిఆర్డీఏ. ఇప్పుడు డబ్బులు లేనప్పుడు ఇన్ని అవసరమా మనకి ఏపీకి? వక్ఫ్ ఆస్తులు ఏవి డినోటిఫై చేయొద్దు, వక్ఫ్ బై యూజర్ అని. వక్ఫ్ బోర్డు ఆస్తులైనా ప్రస్తుతానికి చర్యలొద్దు. కేంద్రానికి సుప్రీం సూచన. చట్టంలోని పలు అంశాలపై స్టే ఇచ్చేందుకు సిద్ధం. వక్ఫ్ బై యూజర్లను అనుమతించుకుంటే ఎలా? 100 ఏళ్ల కిందట ఆస్తుల పత్రాలు ఎలా వస్తాయి? హిందూ మత ట్రస్ట్ బోర్డుల్లో ముస్లింలు చోటిస్తారని సుప్రీంకోర్టు నిలదీత. విచారణ జరపకుండా ఉత్తర్వులు ఇవ్వద్దంటూ కేంద్రం కేవిట్ పిటిషన్ వేసిందంటండి. ఇక ఎస్సీ కుల ధృవీకరణ పత్రాల జారీ ఎలా? వర్గీకరణ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో మార్గదర్శకాల విడుదలపై సర్కారు కసరత్తు. కులగణన ప్రామాణికం చేసుకునే యోచన. ఆ వివరాలు అధికారులకు అందుబాటులో ఉంటే తప్పులు జరిగే అవకాశం ఉండదని అంచనా. రిజర్వేషన్ ఫలాలు అర్హులకే అందేలా ప్రణాళికలు చేయబోతున్నారు. ఐపీఎల్కి ఫిక్సింగ్ ముప్పంట. ఈ రోజుల్లో ఎలా అయిపోయిందంటే దేశంలో బాంబ్ బ్లాస్ట్ జరిగితే హైదరాబాద్కి లింక్ ఉంటుంది, డ్రగ్ రాకెట్ పట్టుకుంటే హైదరాబాద్కి లింక్ ఉంటుంది. ఐపీఎల్ ఫిక్సింగ్లో కూడా హైదరాబాద్కి లింక్ ఉందంట. అది కూడా ఒక ప్రముఖ నేతకు సంబంధించిన అత్యంత సన్నిహితుడంట. ఆ ప్రముఖ నేత ఎవరో మీరే ఊహించుకోండి.